హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్. ప్రతి ఇంట్లో ఒకరు జాయింట్ పెయిన్స్తో సఫర్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సహజ అరుగుదల, వయసు పైబడ్డం వల్ల మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ అనేది సహజంగానే అరుగుదలకు లోనవుతుంది. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ప్రమాదకరమైనది కాదు, ఓన్లీ నీ జాయింట్స్ వరకు మాత్రమే ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న ఏజ్లో వచ్చే బ్లడ్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే ఒక కెమికల్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే డిసీజ్ వల్ల రావటం అనేది జరుగుతుంది. సో దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఏజ్ తో సంబంధం లేదు. ఈవెన్ చిన్న పిల్లల్లో అంటే 10 years బిలో వాళ్ళలో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. పెద్ద వాళ్ళలో వచ్చేది కామన్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఫీమేల్స్ లో వస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలంటే చిన్న జాయింట్స్ లైక్ ఫింగర్ జాయింట్స్ లో పెయిన్ రావటం, స్వెల్లింగ్ రావటం, టచ్ చేసినప్పుడు ఆ జాయింట్ వేడిగా ఉండడం, విపరీతమైన వాపులతో కూడిన నొప్పులు, మూమెంట్స్ ఫ్రీగా లేకుండా ఉండడం, అంటే కంప్లీట్ గా స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ ఉండడం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ చిన్న కీళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది. గ్రాడ్యువల్ గా శరీరం అంతా స్ప్రెడ్ అయి మొత్తం హోల్ ద బాడీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లో ఓన్లీ నీ జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. స్వెల్లింగ్ కానీ పెద్దగా ఇష్యూస్ ఏమీ ఉండవు. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవ్వడం వల్ల ఇనిషియల్ స్టేజెస్ లో జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం, దాంతో పాటుగా లేటర్ లైఫ్ లో కాంప్లికేషన్స్ రావడం, జాయింట్స్ తో పాటుగా లంగ్స్, ఐస్, హార్ట్ లాంటి మేజర్ వైటల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వడం, కాంప్లికేషన్స్ వల్ల లైఫ్ డెత్ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హోమియోపతిలో ఆర్థరైటిస్ కి ఎలాంటి ఆస్కారం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది హోమియోపతి స్లో, నిదానంగా పనిచేస్తుంది, రిజల్ట్స్ లేట్ గా వస్తాయి అనే అపోహ ఉంది. చాలా మందికి తెలియంది ఏంటంటే హోమియోపతి కూడా ఇనిషియల్ డే 1 నుంచి మెడికేషన్ తీసుకున్నప్పటి నుంచి మెడిసిన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. విత్ ఇన్ డేస్ లోనే రిలీఫ్ తెలిసిపోతుంది. ఎక్కువ రోజులు అలోపతి మెడికేషన్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతి ద్వారా ఉండవు. అండ్ ఇక్కడ రిలీఫ్ కంటే కూడా ఎక్కువ క్యూర్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ మన బాడీలో 6 ఉండడం అనేది నార్మల్. బట్ మా దగ్గరకు వచ్చే కేసెస్ లో చాలా మంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో ఇయర్స్ టుగెదర్ సఫర్ అవ్వడం, అలోపతి మెడికేషన్స్ లో వైజలాన్, ఫోలిట్రాక్స్ లాంటి స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల చాలా తక్కువ రిజల్ట్ ఉండడంతో పాటు దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, ఐ డ్రైగా అయిపోవడం, విజన్ తగ్గిపోవడం లాంటి కాంప్లికేషన్స్ స్టీరాయిడ్స్ తో చూస్తుంటాం. బట్ హోమియోపతిలో కాంప్లికేషన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది గ్రాడ్యువల్ గా నార్మల్ కి తీసుకురావడం, దాంతో పాటు నెగటివ్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ నెగటివ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ టైమ్ డిసీజ్ విత్ ఇన్ మంత్స్ ఆర్ ఇయర్స్ లో, ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చిన రీసెంట్ కేసు 30 years ఉమెన్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ 150 తో వచ్చారు. విత్ ఇన్ 6 months లో తనకు రుమటాయిడ్ ఫ్యాక్టర్ 11 కి రావడం జరిగింది. గ్రాడ్యువల్ గా తను తీసుకునే స్టీరాయిడ్ మెడికేషన్ కూడా 1 by 1 రెడ్యూస్ చేసి తను ఇప్పుడు ఎటువంటి పెయిన్ కిల్లర్ లేకుండా హోమియోపతి ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ నెగటివ్ రావడం అనేది చాలా మంచి విషయం.